అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు వీడియోలో ఈ 2025 సంవత్సరంలో నాగుల చవితి ఏ రోజున వచ్చింది, చవితి తిథి ప్రారంభం మరియు ముగింపు సమయం ఎప్పుడు, పూజ శుభ సమయం ఏమిటి, పుట్టలో పాలు పోయటానికి శుభ సమయం ఎప్పుడు, నైవేద్యం ఏమిటి, అలాగే ఏదైనా కారణం చేత ఈ రోజు కుదరని వారు మరలా ఎప్పుడు చేసుకోవచ్చు, పీరియడ్స్ సమయంలో ఉన్నప్పుడు ఈ నాగుల చవితి రోజున పుట్టలో పాలు అనేది పొయ్యవచ్చా, అలాగే నియమాలు ఏమిటి, ఇలాంటి మరెన్నో విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందామండి. ప్రతి ఏటా కార్తీక శుద్ధ చతుర్థి తిథి నాడు నాగుల చవితి పండుగని జరుపుకుంటారు. నాగుల చవితి రోజున నాగేంద్రుడు పరమేశ్వరుడికి వాసుకిగా, శ్రీ మహావిష్ణుమూర్తికి ఆదిశేషుగా మారి తోడుగా ఉంటారు. అందుకే ఈ పవిత్రమైన రోజున నాగేంద్రుణ్ణి భక్తులందరూ నాగదేవతను పూజిస్తే సర్వరోగాలు పోతాయని భక్తులు నమ్ముతారు. అంతేకాకుండా ఈరోజు సంతానం లేని దంపతులు నాగారాధన చేస్తే పిల్లలు కలుగుతారని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. నాగదోషము, రాహుకేత దోషాలు ఉన్నవారు నాగుల చవితి రోజున నాగేంద్రుణ్ణి పూజిస్తే దోషాలన్నీ తొలగిపోతాయి. ఈ రోజున నాగరాజుని భక్తి శ్రద్ధలతో ఆరాధించి మనసులో ఏదైనా బలంగా కోరుకుంటే ఖచ్చితంగా ఆ కోరిక నెరవేరుతుందని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసము. ఇంత విశిష్టమైనటువంటి ఈ నాగుల చవితి పండుగ ఈ సంవత్సరం ఎప్పుడు వచ్చింది అంటే, స్వస్తి స్త్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరము, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసము, శుక్లపక్షం, చవితి తిథి ప్రారంభం అక్టోబర్ 25, 2025 శనివారము రాత్రి 1:19 నుంచి ప్రారంభమయ్యి అక్టోబర్ 26 ఆదివారము రాత్రి 3:48 వరకు చవితి తిథి ఉంటుంది. నాగుల చవితి పండుగని జరుపుకోవాల్సినటువంటి తేదీ అక్టోబర్ 25 శనివారం రోజున. ఈ రోజున నక్షత్రము అనురాధ మరియు జ్యేష్ఠ. ఉదయం 7:51 వరకు అనురాధ నక్షత్రం ఉంటుంది. తదుపరి జ్యేష్ఠ నక్షత్రం ప్రారంభమవుతుంది. ఇంటిలో పూజ చేసుకోవటానికి, అలాగే పుట్టలో పాలు పోయటానికి శుభ సమయం గురించి ఇప్పుడు తెలుసుకుందాము. అక్టోబర్ 25 శనివారం రోజున ఉదయం 7:40 నుంచి ఉదయం 8:55 లోపల మంచి గడియలు అనేవి ఉన్నాయండి. ఈ సమయంలో కుదరకపోతే మరలా ఉదయం 10:40 నుంచి మధ్యాహ్నం 11:55 లోపల ఈ సమయంలో కూడా మంచి గడియలు అనేవి ఉన్నాయి. ఈ సమయంలో కూడా కుదరకపోతే మరలా మధ్యాహ్నము 3:50 నుంచి రాత్రి 8 గంటల లోపల మీరు పుట్టలో పాలు అనేది పోసుకోవచ్చండి. ఎందుకు అంటే మనకు ఈ రోజు పూర్తిగా చవితి తిథి అనేది ఈ శనివారం రోజున ఉంటుంది కనుక మీరు ఈ సమయంలో కూడా మీరు పుట్టలో పాలు అనేది పోసుకోవచ్చు. నైవేద్యంగా చలిమిడి, నువ్వుల లడ్డు, అరటిపండ్లు, తాటిగుజ్జుని సమర్పిస్తారు. అలాగే కొబ్బరికాయ, గుడ్లు ఇలాంటివి కూడా సమర్పిస్తూ ఉంటారండి. ఏదైనా కారణం చేత నాగుల చవితి రోజున కుదరని వారు మరలా ఎప్పుడైనా చేసుకోవచ్చా అంటే నాగపంచమి రోజున చేసుకోవచ్చు. అంటే అక్టోబర్ 26 ఆదివారం రోజున. పంచమీ తిథి ప్రారంభం చూసుకుంటే అక్టోబర్ 26, 2025 ఆదివారము రాత్రి 3:48 నుంచి ప్రారంభమయ్యి అక్టోబర్ 27 సోమవారము ఉదయం 6:07 వరకు పంచమీ తిథి ఉంటుంది. పూజా సమయం కానీ పుట్టలో పాలు పోసుకోవటానికి శుభ సమయం చూసుకుంటే అక్టోబర్ 26 ఆదివారము ఉదయం 5:30 నుంచి ఉదయం 8:45 వరకు ఈ సమయంలో మంచి గడియలు అనేవి ఉన్నాయండి. అయితే పీరియడ్స్ ఉన్నవారు నాగుల చవితి రోజున పుట్టలో పాలు అనేది పొయ్యవచ్చా అంటే ఎట్టి పరిస్థితిలోనూ పొయ్యకూడదండి. మీరు 5వ రోజు అలా ఉంటే కనుక చేసుకోవచ్చు. కానీ మిగతా రోజుల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పాలు అనేది పొయ్యకూడదు. నాగుల చవితి రోజున నాన్ వెజ్ అలా తినవచ్చా అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ నాన్ వెజ్ అలా తీసుకోకూడదండి. అలాగే తరిగినటువంటి కూరగాయలను కూడా ఈ రోజున వారికి ఉన్నటువంటి నమ్మకం ప్రకారము తరిగిన కూరగాయలతోటి ఆహారం అనేది తీసుకోరు. బ్రహ్మచర్యం అనేది కూడా తప్పకుండా పాటించడము ఉత్తమం అండి. అలాగే పుట్టలో పాలు పోసిన తర్వాత పుట్ట దగ్గర ఉన్నటువంటి పుట్టమన్నును తీసుకొని వారి చెవికి, పిల్లల చెవికి, ఇంట్లో ఉన్న వారి చెవికి పెట్టుకుంటూ ఉంటారు. అంతేకాకుండా ఎవరైనా గర్భ సంబంధమైనటువంటి దోషాలతో బాధపడుతూ ఉన్నవారు వారి పొట్టకి కూడా ఈ పుట్టమన్నును రాస్తారండి. మంచి జరుగుతుంది అని వారికి ఉన్నటువంటి నమ్మకం ప్రకారము భక్తులు ఇలా చేస్తూ ఉంటారు.
సో ఇదండి ఈరోజు వీడియో. ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.